కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, వైశాఖ మాసంలో ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజునే అనుకుంటా సింహాద్రి అప్పన్నకి చందనోత్సవం కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. నిజంగా అలా చేయడం వెనకాల ఆంతర్యం ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంటి? చేయటం వల్ల ఏదో ఒక ఫలితం కూడా ఉంటుందంటారు కదా, ఆ ఫలితం ఏంటో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. చందనోత్సవం అంటే స్వామివారి యొక్క నిజరూప దర్శనం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము అక్షయ తృతీయ. సింహాచలం అప్పన్న స్వామివారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే చాలా విశేషమైనటువంటి వింతనైనటువంటి రూపం దర్శనమిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఏదైతే శిలా విగ్రహం ఉంటుందో అందులో భక్త ప్రహ్లాదుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే విశేషంగా ఆ రోజున ఆ స్వామివారికి చేసే చందనోత్సవం ఎందుకు అనంటే గనక పూర్వకాలంలో హిరణ్యకశపుడు అనేటువంటి రాక్షసును సంహరించి ఆ స్వామివారు అనేక రకాలుగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఆయనను శాంతింపజేయడానికి సకల దేవతలు అంటే 3,000,000 దేవతలు స్వామివారిని స్తుతించడము, ప్రార్థించడము, ఎన్నో రకాలైనటువంటి స్తోత్రపారాయణాలు చేయడం, ఇలా అనేక రకాలుగా చేసిన స్వామివారు సంతోషించలేదట. ఆ సమయంలో సింహాచలానికి వెళ్ళి అక్కడ స్వామివారు కూర్చున్నటువంటి సందర్భంలో ఆయన తలపై నుంచి చందనాన్ని ధారలాగా పోశారట. ఆ చందనం ధార పోయగానే స్వామివారు సంతోషించి విశేషంగా ఆయనను శాంతింపజేసినటువంటి పుణ్యక్షేత్రము ఈ యొక్క సింహాచలం అప్పన్న క్షేత్రము. ఆ విగ్రహం కూడా భలే వింతగా ఉంటుంది. ఆ శిల ఎలా ఉంటుంది అంటే గనక మనకు శివలింగం అయితే ఏ రకంగానైతే ఉంటుందో అదే ఆకారంలో స్వామివారి యొక్క ఆకారం ఉంటుంది. అందులో ఆ విగ్రహ రూపకంగా స్వామివారు వరాహ రూపకంగా దర్శనమిస్తారట. వరాహ రూపం ఆ స్వామివారి యొక్క శిలలో వరాహ రూపము కొద్దిగా చూస్తే కనుక ప్రహ్లాదుడి యొక్క రూపం కూడా కనిపిస్తుంది. అది చాలా తీక్షణంగా చూడాల్సి, అది ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే భక్త ప్రహ్లాదుడు అనేక రకాలుగా స్తుతించి ఆయనను శాంతింపజేసినటువంటి క్షేత్రం కూడా సింహాచలం అప్పన్న కాబట్టి స్వామివారు వరాహ రూపకంగా దర్శనమిచ్చేసి అక్కడ శాంతింపబడతాడు. కాబట్టి అక్కడ చందనోత్సవం అనేటటువంటిది ఎప్పుడు జరిగింది? మళ్ళీ అక్షయ తృతీయ రోజునే జరిగింది. అందుకే అక్కడ అక్షయ తృతీయ అనేటటువంటి పరమ పవిత్రంగా చేసుకుంటారు. అక్కడ ఆ రోజున స్వామివారి యొక్క నిజరూప దర్శనం మనకు కలుగుతుంది. ఈ ఒక్క రోజున సంవత్సర కాలంలో ఈ ఒక్క రోజు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది. స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుంటే 2 కన్నులు సరిపోవట. అంత విశేషమైనటువంటి దర్శనము అక్కడ సింహాచల అప్పన్న దర్శనము. అక్కడ క్షేత్రమహిమ ఎలా ఉంటుంది అని అంటే ఈ నవనారసింహ క్షేత్రాలని 9 రకాల క్షేత్రాలు ఉంటాయి. ధర్మపురి, వేములవాడ, సింహాచలము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి గుట్ట, ఇవన్నీ కూడా అంటే ఈ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాలు ఎలా ఉంటాయంటే భూత ప్రేత పిశాచాదులను వదిలిపెట్టేటటువంటి క్షేత్రాలు. ఎవరికైనా ఇప్పుడు దయ్యం పట్టింది లేదా అపనారం బిహేవ్ చేస్తున్నారంటే నారసింహస్వామి క్షేత్రంలో అడుగు పెడితే ఆయనను పట్టుకున్న దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవచనం. ఎందుకంటే ఆ యొక్క ఉగ్రస్వరూపాన్ని దేవతలే కాదు రాక్షసులు కూడా తట్టుకోలేరట. అందుకే అక్కడ అడుగు పెట్టిన మాత్రము చేత నీకు పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ, నీకు పట్టినటువంటి భూతప్రేత పిశాచ అన్నీ కూడా వెళ్ళిపోయేటటువంటి గొప్ప అయినటువంటి క్షేత్రం సింహాచలం అప్పన్న క్షేత్రం. అందులో ధర్మపురి క్షేత్రం కూడా ఒకటి. ధర్మపురి క్షేత్రంలో కూడా విశేషంగా యమధర్మరాజు యొక్క ఆలయము యావత్ భారతదేశంలో ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం ధర్మపురి క్షేత్రంలోనే ఉంది, యమధర్మరాజు యొక్క ఆలయం. కాబట్టి దానికి కూడా అదే ప్రాధాన్యత కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ చందనోత్సవం అనేటటువంటిది విశేషంగా ఆ రోజున అక్కడ చేయడం ద్వారా భక్తులకు శుభం జరుగుతుంది. అలాగే ఆ స్వామివారు శాంతింపజేయడానికి వాడినటువంటి చందనోత్సవం కాబట్టి ఆ రోజున 3,000,000 దేవతలు అక్కడ కొలువుదీరి స్వామివారి యొక్క చందనోత్సవాన్ని తిలకిస్తారు అనేటటువంటి సాంప్రదాయం కూడా మనకు పురాణాలలో చెప్పినటువంటి విషయాల్లో తెలుస్తుంది. కాబట్టి ఈ చందనోత్సవం లోక కళ్యాణం కోసము,
ఆ రోజున చేసేటటువంటి చందనోత్సవం విశేషంగా స్వామివారిని తీక్షణంగా చూడడానికి 2 కన్నులు కూడా సరిపో అంత విశేషమైనటువంటిది ఈ చందనోత్సవము. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఆ స్వామివారిని దర్శిస్తారో వాళ్లకు కలియుగ ఇతి బాధలు తొలగిపోతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన మాత్రము చేత మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ నశింపబడతాయి ఆ ఒక్క రోజున అని చెప్పి అక్కడ శాస్త్ర వచనము, అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం. కాబట్టి ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన మాత్రం చేత కూడా మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు, పాపములు అన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పేసి కూడా అక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకే సింహాచల అప్పన్న ఈ యొక్క చందనోత్సవం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ అంటే సమయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా దైవిక మార్గంలో ఏంటి అంటే మనిషి చేసుకున్న కర్మలను దూరం చేసుకోవాలన్నా, మనిషి చేసుకున్న పాపకర్మలను మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అందులో ఒక పుణ్యక్షేత్రము ఈ యొక్క సింహాచలం. ఇప్పుడు ఈ చందనోత్సవం ఓన్లీ అక్షయ తృతీయ రోజైనా, అంటే పౌర్ణమి రోజుల్లో కూడా మళ్ళీ తడవలుగా కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామి వారికి చందనోత్సవము. ఆ రోజున స్వామి వారి యొక్క నిజరూప దర్శనము మనకు కలుగుతుంది. ఇప్పుడు ఆ స్వామివారి పైన ఉన్న చందనాన్ని మళ్ళీ ఆ రోజున భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. అంటే ఆ రోజున ఇస్తారు, తెల్లవారుజామున ఇస్తారు. కానీ ఆ రోజున ప్రసాద రూపకంగా ప్రతి ఒక్కరికి కూడా చందనము ప్రసాదంగా ఇస్తే ఆ చందనాన్ని ధరించడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. ఆ చందనం మనం ధరించడం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అక్కడ భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ చందనాన్ని నీళ్ళలో కలుపుకొని తాగితే తొలగిపోతాయి. ఇది కూడా వాస్తవం. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే భగవంతునిపై జాలువారినటువంటి ప్రతి వస్తువు ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా మారుతుంది. పువ్వైనా సరే, ఫలమైనా సరే, పత్రైనా సరే. ఇప్పుడు చాలామందికి సంతానం కాకపోతే ఏం చేస్తారంటే స్వామివారి దగ్గర ఏదో ఫలం పెట్టి ఆ ఫలానికి పూజ చేసి సంతానం కలగాలని మనకు సంతాన రూపంగా ఒక ఫలం ఇస్తారు. ఆ ఫలం తిన్నా మనకు సంతానం కలుగుతుంది. స్వామివారి యొక్క శిరస్సు నుంచి ఏదైనా పువ్వు జారిపడింది అనుకోండి, ఆ పువ్వు ఇచ్చినా మనకు అదృష్ట భాగ్యం కలుగుతుంది. అలాగే స్వామివారికి నిజరూపకంగా చందనం రాసినటువంటిది, ఆయనకు తగిలినటువంటిది మనకు దొరికింది అంటే అంతకంటే పుణ్యం. అది మహాతీర్థంతో సమానము. ఆ తీర్థం సేవించడం ద్వారా రోగనాశనం జరుగుతుంది. మన శరీరంలో ఉన్న రోగాలు నాశనం అవుతాయి, మనకు ఆరోగ్యం కలుగుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి పీడలన్నీ తొలగిపోతాయి. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు కలిగేటటువంటి విశేషమైనటువంటి రూపం సింహాచలం అప్పన్న రూపం. మీరు అన్నట్టుగా స్వామివారు మనకు మామూలుగా శివుడు అనగానే లింగ రూపం, మిగతా ఏ దేవుళ్ళు లింగ రూపం అనుకోం. కానీ స్వామివారు మొదటిసారి లింగ రూపంలో ఉన్న లింగ రూపం క్షేత్రము మీకు అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా అలాంటి క్షేత్రం కనిపించదు. అంత విశేషమైనది. ఆ లింగ రూపంలో కూడా వరాహస్వామి ఉంటారు. మీరు గమనించినట్టు మొన్న రీసెంట్లీ వెళ్ళాను నేను అక్కడ. కాబట్టి అక్కడ చాలా విశేషమైనటువంటి క్షేత్రం అమ్మ. ఆ క్షేత్రాన్ని జీవితకాలంలో ఒక్కరోజైనా దర్శించి అక్కడ సేవ చేసుకునే భాగ్యం దొరికితే అంతకంటే విశేషం ఇంకోటి లేదమ్మా. అంత విశేషము. కాబట్టి దీన్ని దర్శించిన ఆ చందనోత్సవంలో పాల్గొన్న మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.